బీఆర్ఎస్ కి బిగ్ షాక్. కాంగ్రెస్ లోకి 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో జూబ్లీహిల్స్ తన నివాసంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు చేరారు. బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో ఎలా ఉండబోతుందని ఆలోచించి బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి 6 ఎమ్మెల్సీలు చేరారు. దండే విఠల్, భానుప్రసాద్ రావు, ఎంఎస్ ప్రభాకర్, బసవరాజ్ సారయ్య, బొగ్గురావు, దయానంద్, మల్లేశం. వారితో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా భారీ ఎత్తున కాంగ్రెస్ లోకి కండువా కప్పి సీఎం గారు వాళ్ళని స్వాగతం పలికారు. నల్లమల్ల అడవిలో అడవి దున్న కనిపించింది. అలా కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అడవిలో అడవి దున్న కనిపించడం వింతేముంది అనుకుంటున్నారా? అడవి దున్నలు అంతరించిపోయిన అనుకుంటున్న సమయంలో అడవి దున్నలు కనిపించడం అటవీ శాఖ వారిని, వన్యప్రాణాల జంతువుల ప్రేమికులని ఆశ్చర్యానికి గురి చేసింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 100 ఏళ్లకు పైగా కనుమరుగైపోయిన అడవి దున్నలు ఒకేసారి కనిపించడంతో జంతు ప్రేమికులు, ఫారెస్టు సిబ్బందిని ఆశ్చర్యానికి గురి చేసింది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో విద్యా సంస్థల బంద్ విజయవంతమైందని విద్యార్థి సంఘాల నాయకులు ఎం తారాసింగ్ ప్రేమ్ కుమార్ అన్నారు. పరీక్షల నిర్వహణలో ఎన్డీఏ విద్యాశాఖ మంత్రి పూర్తిగా విఫలమైందని, నీట్ పరీక్షలు జరిగిన అవకతవకలన్నీ పేపర్ లీకేజీకి కేంద్ర బిందువైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని, అందుకు బాధ్యత వహించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఎన్డీఏ పనితీరు, నీట్ పరీక్షల అక్రమాల, పేపర్ లీకేజ్ వ్యతిరేకిస్తూ గురువారం రద్దు చేయాలని డిమాండ్తో ఈ రోజు విద్యా సంస్థలు బంద్ నిర్వహించున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు మధుగౌడ్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు నరేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కార్తీక్, గణేష్, భానుచందర్, శివ, అభినయ్, ఎన్ఎస్యుఐ నాగర్ కర్నూలు జిల్లా తాలూకా అధ్యక్షులు పందం వెంకటేశ్వర రెడ్డి, ఎన్ఎస్యుఐ నాయకులు ఆకాష్ రెడ్డి, రామకృష్ణ, బన్నీ, భరత్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మహారాజ్ జంగ్ లో ఆసియా కింగ్ వల్చర్ జాతుల జనాభా మెరుగుపరచడానికి ఉత్తరప్రదేశ్ లో ప్రపంచంలోని మొట్టమొదటి రాబందుల కన్వర్జేషన్ మరియు బ్రీడింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. దీనికి జటాయు కన్వర్జేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్ గా పేరు పెట్టారు. ఇండియాలో కనుగొన్న 9 వల్చర్లో ఇది ఒకటి అయితే దీనిని ఏషియన్ కింగ్ కల్చర్ లేదా ఏషియన్ కింగ్ వల్చర్ లేదా పాండిచేరి వల్చర్ అని కూడా పిలుస్తుంటారు. ఇవి తమ ఆవాసాలను కోల్పోవడం మరియు డైక్లోఫెనాక్ అనే డ్రగ్ ని అధికంగా వాడడం వల్లే అంతరించిపోతున్నాయని శాస్త్రవేత్తలు తెలియజేశారు. ఎట్టికేలకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే నిజమయ్యాయి. బ్రిటన్ లో జరిగే ఎన్నికల్లో భారత సంతతికి చెందిన ప్రధాని రిషి సునాక్ రితిమ్ మెయిన్ అండ్ నార్లిస్ట్ నుండి ఎంపీగా గెలిచినప్పటికీ తన అభ్యర్థులను గెలిపించుకోలేకపోయారు. ప్రధాని పీఠం ఛేదించుకోవడానికి మొత్తం 650 స్థానాలకు గాను 326 స్థానాలు గెలవలసి ఉంది. గత 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీకి గడిచిన 2 సంవత్సరాలు రిషి సునాక్ ప్రధానిగా బాధ్యత వహిస్తున్నాడు. అయితే ఎట్టికేలకు బ్రిటన్ లో 15 సంవత్సరాల తర్వాత లేబర్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. లేబర్ పార్టీ అధినేతగా కేఆర్ శర్మల్ హాల్ బోరిసెన్ ఫాన్క్రాస్ నుంచి విజయం సాధించి అధికార పీఠం చేయించుకున్నాడు. ఓటమికి బాధ్యత వహిస్తూ గెలిచిన కేర్ స్టార్మల్ కు రిషి సునాక్ అభినందనలు తెలిపారు.